కుండ సంభూత దేవకార్య సముద్యత అని దేవతల కోసం ఆవిర్భవించారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేశారు. ఆ తరువాత తల్లి తనలోంచే ఒక పెద్ద సైన్యాన్ని సృష్టించి ఒక మహాయుద్ధం చేసి భండాసురుణ్ణి వధించింది. అలాంటి యుద్ధం విశ్వంలోనే ఇప్పటిదాకా జరగలేదు. ఇంతకీ ఈ కథలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నాకు పెళ్ళొద్దు, నేను పిల్లల్ని కనను, ఇలాంటివి చేస్తే అది ఆ భండాసురుడు లాంటి లక్షణాలు. చూడండి, భండాసురుడు అదే పని చేశాడు, సృష్టిని ముందుకు పోనివ్వకుండా. ఈ కాలం పాషండులు కూడా కొంతమంది హైందవ జాతిని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మంది 15 మంది పిల్లల్ని కొంటున్నారు. ఈ జాతిని నిర్వీర్యం చేయడానికి జనాల బుర్రల్ని ఈ రకంగా ప్రేరేపిస్తున్నారు కూడా. ఇది భండాసుర శక్తి. ఆ ఉచ్చులో మాత్రం పడకండి. ఇలాంటి జడత్వాన్ని జయించాలంటే ఒకటే ఒక్క మార్గం, లలితమ్మని ఉపాసించడమే. లలితా సహస్రనామం చేయండి. మనలోనూ దేశంలోనూ ఉన్న భండాసురుల్ని ఆ శక్తి సర్వనాశనం చేసి వస్తుంది. శ్రీమాత్రే నమః.